ఒకసారి రీసెంట్‌గా నేను మెట్రోలో ఎళ్తున్నప్పుడు ఒకతను మామూలుగా మెట్రోలో అందరూ నిలబడి ఎళ్తారు కదా సార్. హ్మ్. ఒకతను ఒక ప్లాస్టిక్ చైర్ తెచ్చుకొని కూర్చున్నాడక్కడ. మెట్రోలో. మెట్రోలో ఆ! ప్లాస్టిక్ చైర్ నేను అడిగాను ఏ కంపెనీలో చేస్తారని. ఆ! ఐటీ అన్నాను. ఛీ! 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 అంటున్నాడు అతను. ఎందుకు ఛీ! ఛీ! అంటున్నారంటే ఆ! ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోద్దో తెలియదు. ఆ! ప్లస్ నా ఫిజిక్స్ లెక్చరర్ అట అతను ఎక్కడో. ఆ! నేను నా పిల్లలకి గూడా ఎవ్వరికీ ఐటీ పోవద్దని చెప్తాను అని అంటే పేరెంట్స్‌లో గూడా ఆ మార్పు కనబడుతుంది. ఎందుకంటే ఆ! తుమ్మితే ఊడిపోయే గుద్దెల మనకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు ప్లస్ ఈ డెఫినిట్‌గా చెప్పండి. ఇవన్నీ గూడా ఏంటి సార్ అంటే మ్యారేజ్ సంబంధాలపైన ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు హ్మ్. ఎన్ఆర్ఐస్ అంటే ఎగబడేవాళ్ళు. తర్వాత అవును. ఎన్ఆర్ఐ క్రేజ్ కొంచెం తగ్గింది. అవును. ఇప్పుడు ఐటీకి గూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఐటీ అంటే గూడా చాలామంది మా రిలేటివ్స్‌లో హ్మ్. వాళ్ళు వీళ్ళు అడుగుతా ఉంటారు కదా! హ్మ్. ఐటీ అయితే మాకొద్దమ్మా ఎందుకంటే అవునా? ఆ! ఆ మార్పు ఆలోచన పేరెంట్స్‌లో వచ్చింది సార్. ఎందుకంటే మనం హ్మ్. రోజు చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక వోక్స్ వ్యాగన్ కంపెనీ 50,000 తీసింది సార్. కానీ ఆ 50,000 ఎవరికీ తెలియదు. ఆ! అదే ఒరాకిల్ 30,000 అనేది అందరికి తెలుసు. ఆ! ఎందుకంటే టెక్నాలజీ పైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మీడియా ఫోకస్ గాని, ఆ! జనాల ఫోకస్ గాని ఆ! ఐటీ అంటే పెళ్లి సంబంధాలు రావట్లేదు. రావట్లేదు. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఈ తొలగించేటప్పుడు అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ తెలియడానికి ఎక్కువగా ఐటీ వాళ్ళు చూస్తారు కాబట్టి అవును. ఎందుకంటే మన థంబ్‌నెయిల్ చూసి అవును సార్. ఆహ్, ఈ లే ఆఫ్స్ ప్రకటించేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఐటీ ఉద్యోగం తొలగించేటప్పుడు ఎటువంటి సిగ్నల్స్ వస్తాయి? ఎలా వాళ్ళు అలర్ట్ అవ్వాలి? సార్ ఇంతకుముందు ఏందంటే అది కొంచెం సైలెన్స్‌గా జరిగేది. హ్మ్. కానీ ఈ మధ్యలో ఏందంటే తెలిసిపోయింది అందరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 6 మంత్స్ బిఫోరే హ్మ్. ఒక ఒక 10 మందినో, ఒక 15 మందినో అడుగుతారు వాళ్ళు. హ్మ్. అసలు ఎవరు అంటే ఎవరి అవసరం లేకుంటే మనకు సర్వైవ్ కాగలము. హ్మ్. అన్నప్పుడు ఒక 6 నెలల ముందే హై మేనేజ్‌మెంట్‌కు ఆ లిస్ట్ ఎళ్ళిపోతుంది. హ్మ్. లిస్ట్ ఎళ్ళిపోతుంటే ఇండైరెక్ట్‌గా మేనేజర్ గూడా కొంతమంది ఏంటంటే కొంతమంది చెప్పరు ప్రొఫెషనల్‌గా. హ్మ్. కొంతమంది ఏందంటే చూసుకో ఇంకా సిట్యుయేషన్ బాలేదని వాళ్ళకొక 6 మంత్స్, 8 మంత్స్ నుంచే వాళ్ళతోటున్న ఆ ఆ రిలేషన్ రిలేషన్ వల్ల బాండింగ్ చాలా బట్టి మందికి చెప్తారు. ముందే తెలిసిపోతుంది. ఆ! కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఇప్పుడేంటంటే ఓపెన్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు రీసెంట్‌గా మనం ఒరాకిల్ లే ఆఫ్స్ చూసినాము. హ్మ్. ఎవ్రీ 6 మంత్స్ నేను చూస్తున్న ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ చూస్తున్నాను సార్. ఇప్పుడు సెప్టెంబర్‌లో ఒక లే ఆఫ్ ఉంటుంది. మళ్ళా ఏప్రిల్‌లో మొన్న ఒక లే ఆఫ్ జరిగింది. హ్మ్. మళ్ళా నా ఫ్రెండ్ ఒకతను సిడ్నీలో ఉంటాడు. సిడ్నీ హ్మ్. ఒరాకిల్‌లో. హ్మ్. చెప్తున్నాడు. ఈ సెప్టెంబర్ లాస్ట్ డేట్ అని అతనికి తెలిసిపోయింది. హ్మ్. అండ్ సెప్టెంబర్ 26 కమింగ్ అంటే ఓకే. ఎవ్రీ 6 మంత్స్‌కి ఏంటంటే ఈ లే ఆఫ్ జరుగుతుంది. ప్రతి కంపెనీ కూడా ఒక 20% ఒక 15% 10% వాళ్ళ ఎంప్లాయీస్‌ని అందరూ తీసుకొని కూడా రీఆర్గ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న కంపెనీల్లో ఇన్ని కంపెనీలు వందల కంపెనీలు ఉన్నాయి మనకి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా హైదరాబాద్ బేస్‌గా నడుస్తూ ఉన్నాయి. అవును. హైదరాబాద్‌లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అవును. ప్లస్ హైదరాబాద్‌లో మంచి మంచి ఆఫీసులు కూడా సెటప్ చేసిన పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 100 కంపెనీస్ ఉన్నాయి. అవును. ఇటువంటి పరిస్థితుల్లో బెస్ట్ ఎంప్లాయర్ ఎవరు అని మనం అనుకోవాలి? సార్ ఇప్పుడు సేఫ్ జోన్ ఎక్కడ? ఎక్కడ లేదు సార్. ఎందుకంటే ఒకప్పుడు టీసీఎస్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబు. అవును. ఒరాకిల్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు. ఒక 10 రిటైర్ అయ్యేవాళ్ళు రిటైర్ ఒరాకిల్‌లో. అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ! చాలా మంది చూసాను రిటైర్డ్ అయ్యారు గూడా. అవును. కానీ ఈరోజు చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ గూగుల్ లే ఆఫ్ చేస్తుంది, అమెజాన్ లే ఆఫ్ చేస్తుంది, ఆ! టీసీఎస్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ ప్రకారం ఏ కంపెనీ కూడా దీనికి అతీతం కాదు సార్. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అనేది డ్రీము. ఇప్పుడు అన్‌సర్టెనిటీ సింబల్ అయిపోతుంది ఐటీకి సంబంధించి. ఎప్పుడు ఉద్యోగం ఉంటుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది అనేది చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు శ్రీధర్ గారు ఒక సీనియర్ ఐటీ ప్రొఫెషనల్‌గా ఆయన చెప్తుందేందంటే, లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని, లేటెస్ట్ టెక్నాలజీ ఏమేం కోర్సులున్నాయో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. దాంతోటే ఇప్పుడు జాబ్ పోకుండా ఒక సేఫ్ జోన్‌లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని చెబుతున్నారు. అయితే కంపెనీలు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్‌లు ఆధారంగా కాకుండా క్లియర్‌గా ఏ విధంగా ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, తక్కువ ఉద్యోగులతోటి ఎక్కువ పని ఎలా చేయించాలనే ఒక కాన్సెప్ట్ తోటే, ఒక ట్రెండ్ తోటే వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవి 2030 కల్లా పూర్తిగా రూపు మారిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.